హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేయడానికి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కారం ప్రిపేర్ చేయడానికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచీ, 2 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క. ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని పొట్టు తీసి పెట్టుకున్నాను. 1 స్పూన్ కారం కూడా తీసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకసారి గ్రైండ్ చేసి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలో నీళ్ళు ఏమీ వేయక్కర్లేదండి. వెల్లుల్లిలో ఉన్న చెమ్మ సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా వస్తుంది కారం. నేను చూపించిన కారం ఇప్పుడు 2 ఎగ్స్కి మాత్రమే కారాన్ని ప్రిపేర్ చేసుకున్నానండి నేను. మీరు ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో తయారు చేయొచ్చండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. వంట రాని వాళ్ళు కూడా తయారు చేయొచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, బాగా ఆకలిగా ఉన్నప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకొని తినచ్చు. ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం. నూనె 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. ఎగ్కి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వీటైన తర్వాత ఒక 1/2 చెంచా పోపు దినుసులు వేసుకున్నాను. మీ దగ్గర పోపు దినుసు లేకపోతే ఆవాలైనా వేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ఉంటే. పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి వేయించుకున్న తర్వాత మనం ఎన్ని అయితే ఎగ్స్ తీసుకుంటున్నామో అన్ని ఆయిల్లో వేసుకోవడమే. నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ని రెండింటిని గరిటెతో తిప్పకూడదండి. కొద్దిగా
ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత వాటిని పెద్ద పెద్ద పీసుల్లాగా కట్ చేసుకోవాలి. రెండు నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. 2 నిమిషాలు అయిన తర్వాత గరిటతో కొంచెం కొంచెంగా పెద్ద పెద్ద పీసుల్లాగా చేసుకొని వేసుకోవాలి. పదే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కోడిగుడ్డుని కొంచెం మగ్గించుకున్న తర్వాత కొంచెం పక్కకు జరిపి దాంట్లోనే వెల్లుల్లి కారం వేసుకొని మగ్గించుకుంటున్నానండి. వెల్లుల్లి కారం అందులోనే నూనె వేసుకొని మగ్గించుకో. కొంచెం నూనె తక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తుందండి కారంలో. కొంచెం నూనె కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి కారాన్ని మగ్గించుకుందాం. వెల్లుల్లి కారం మగ్గించేటప్పుడు స్మెల్ బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. కొంచెం నూనె యాడ్ చేసి మగ్గించుకుంటున్నాను. వన్ ఆర్ 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకొని వెల్లుల్లి కారంలో నేను సాల్ట్ యాడ్ చేయలేదు కండి, ఇక్కడ యాడ్ చేశాను. మీరు కావాలంటే కారంలోనే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని తిప్పుకోవడమే. అంతేనండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. మా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.